ద్రౌపదీదేవి ఒక డాక్టరేట్ ఇవ్వాలి ఆవిడికి, అసలు నిజంగా ఆవిడ అవగాహన గురించి. ఆవిడ ఒక మాట అంది, ఏదో చూశారా, ఆ నోటితో నవ్వుతారు, నొసళ్ళు వెక్కిరిస్తాయంటారు. కొంతమంది కళ్ళతో మాట్లాడతారు, కొంతమంది ముఖంతో మాట్లాడతారు, కొంతమంది నోటితోనే మాట్లాడతారు. ఎవరితో? భర్తతో. భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతుంటే మొదలెట్టావు అన్నట్లు చూసిందనుకోండి, ఆయన నిలువున చచ్చిపోతాడు. చాలా మందిలో ఏమిటది, ఏమన్నాను, అన్నదేం లేదుగా, తప్పుకోవడానికి అవకాశం ఉంది. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. అది ఎందుకు వస్తుందో తెలుసా? మనసులో వికృతమైన బుద్ధి ఏదో ఉంది. పురుషుడు ఎంత మంచివాడు కానివ్వండి, ఎంత ఏకపత్ని వ్రతుడు కానివ్వండి, ఏదో కారణానికి ఇంకొక ఆడవారితో మాట్లాడేటప్పటికీ కళ్ళిలా మిటకరించి చూసే భార్యల్ని నేను చూశాను. ఎందుకని అంత అనుమానం నీకుంటే ఎలా సహజీవనం చేస్తావు? ఇద్దరూ కలిసి చచ్చే వరకు ఇద్దరూ దాంపత్యం చెయ్యాలి. ఆమె పోతే ఆయనకి బతుకే లేదు, పుణ్యమే లేదు, ఆయన జీవితానికి సుఖమే లేదు. రెండో అమంగళకరమైన మాట నేను ఎందుకు అనాలి? అంత పవిత్ర జీవనంలో అంత అపవిత్రమైన భావనలో మనసులో పెట్టుకుని దాంపత్యాలు ఎలా నడుస్తాయి? తప్పే చెయ్యాలనుకున్న వాడికి ఎవడు ఆపగలడు? వాడు ఒప్పే చేస్తాడు. ఎందుకు తప్పు చేస్తాడన్న భావన ఉండాలి తప్ప ఆ కళ్ళతో ఒకలా మాట్లాడడం, నవ్వుతో ఒకలా మాట్లాడడం, ముఖంతో ఒకలా మాట్లాడడం, నోటితో ఒకలా మాట్లాడడం భర్త వ్యక్తిత్వాన్ని కించపరచడం కాదు. నేను అలా చేసేదానను కాదు ద్రౌపది. నేను ఏదైనా నిజంగా చెప్పవలసి ఉంటే నా భర్తలకు ఆమె చెప్పలేదనుకుంటున్నారా? ఉద్యోగ పర్వంలో చూడాలి ద్రౌపదీదేవి మాట్లాడితే. ఆమె మాట్లాడింది, అద్భుతంగా మాట్లాడింది. ఆమె అంతటి ధైర్యశాలి. మాట్లాడుతుంది, మాట్లాడినప్పుడు భర్తతోనే మాట్లాడుతుంది, మనసు విప్పి మాట్లాడుతుంది భర్తతో తప్ప భర్త దగ్గర మాట్లాడవలసినది మాట్లాడకుండా భర్త మీద ఏదో అభిప్రాయం పెట్టుకుని చిన్నబుచ్చి మాత్రం ప్రవర్తించాలి. ఇది నాకు తెలుసున్న విద్య. కాబట్టి నేను అలా ప్రవర్తించను. అమర గంధర్వ యక్షాదులందైనను పురుషునంజుని తృణంబుగతలందు. వాళ్ళు దేవతలు కావచ్చు, గంధర్వులు కావచ్చు, యక్షులు కావచ్చు. ఎంత గొప్పవాడని ఎవరు చెప్తున్నా నా భర్త కన్నా గొప్పవాడు మాత్రం కాడని మనసులో తలపోస్తాను. అంటే నా భర్తృస్థానంలో ఆ 5గురే తప్ప 6వ వాడికి చోటు లేదు. యథార్థమునకు ఒక్క ఇంద్రుడే 5గా వచ్చాడు. కాబట్టి ఆయన కన్నా ఆ స్థానంలో ఇంకొకడు సరి అయిన వాడు కాడన్నదే నా జీవితాంత భావన తప్ప